హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. మినపప్పడాలు తయారీ విధానం ఎలా చేయాలనేది అయితే తప్పకుండా వీడియో అనేది చూడండి. కొంత నా వాయిస్ ఉంటుంది మరియు మా అమ్మకు వాయిస్ కూడా ఉంటుంది. తప్పకుండా అయితే చూడండి వీడియో. 10 గ్రాములు అన్నది తగ్గించుకున్న పర్వాలేదు. అయితే జీలకర్ర కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. దీనికి 5 రూపాయల ప్యాకెట్ సరిపోతుంది. సరిపడినంత సోడా గుండా ఒక ఇంగువ మరియు సాల్ట్ కలిపిన వాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకొని అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడు చూపించిన విధంగా ఒక్కసారి అనేది మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందు పెట్టిన వీడియోస్ ఒకవేళ చూడనట్లయితే మన ఛానల్కి వెళ్ళి చూడండి. మరియు షార్ట్ వీడియోస్ ఉన్నాయి, మరియు లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇదైతే 1 కేజీ పిండి కలిపిందండి. మళ్ళీ నెక్స్ట్ టైం సెకండ్ టైం కూడా కొంచెము మరొక కేజీ పిండి తీసుకొని మళ్ళీ సెపరేట్గా అయితే మళ్ళీ కలుపుతుందమ్మ. చూస్తూనే ఉండండి. కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంది. కలిపిందని అయితే పక్కన పెట్టుకుంది. ఇప్పుడు రెండోసారి కూడా ఇంకొక కేజీ పిండి తీసుకొని ఇంకో 25 గ్రామ్స్ వరకు సోడా ఉండ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ముందు కలిపి పెట్టుకున్న సాల్ట్ వాటర్ మరియు అందులో యాడ్ చేసిన ఇంగువ కలిపి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అయితే మనం ముందు కలిపిన విధంగా అయితే ముద్దగా లడ్డూలాగా చుట్టుకొని ఉంచుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మంచిగా అయితే కలపాలి. సోడా గుండ మరియు జీలకర్ర మొత్తం కలిసినట్టుగా కలిపిన తర్వాత ముందున పక్కన పెట్టుకున్నాం కదా వాటర్, వాటిని కూడా కొంచెం కొంచెం అనేది మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ముందు ఎలా అయితే కలిపి లడ్డూల్లా చుట్టుకున్నామో సేమ్ అలా విధంగా పక్కన చేసుకొని పెట్టుకోవాలి. అప్పడాలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. మరియు మనకి ఎప్పుడైనా కూడా నాన్ వెజ్ వండినప్పుడు పప్పు వండేటప్పుడు కూడా పక్కన వేపుకొని ఉంచుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. మరియు టేస్ట్ కూడా ఉంటాయి. తప్పకుండా అయితే ట్రై చేయండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ అప్పడాలకల్లా మంచిగా పేడించాలండి. పేడిస్తేనే అప్పడాలు అనేవి చాలా బాగా వస్తాయి. వీటి కోసం అయితే మనము నువ్వుల అప్పడాలైనా చేసుకోవచ్చు, నువ్వులు లేకుండా ప్లెయిన్ అప్పడాలైనా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. కానీ నువ్వులు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మరి కొంచెం బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడైతే అమ్మ కలిపింది. దీన్ని కూడా కొంచెం లడ్డూలా చేసుకొని పక్కన మొత్తం పెట్టుకుంటుంది ఈ విధంగా. ఇప్పుడైతే ఒక్కొక్కటి తీసుకొని మంచిగా చూపించిన విధంగా అయితే పేడించాలి. చాలా ఎక్కువ టైం పడుతుంది, మరియు కష్టం కూడా ఉంటుంది. సాఫ్ట్గా అవ్వాలి. ముందు చూసిన ముద్దకును ఇప్పుడు చేసిన ముద్దకి పేడించిన తర్వాత అయితే చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయింది. చాలా ఎక్కువ సాగుతుంది బాగానే. అప్పుడు మనకి అప్పడాలు కూడా టేస్ట్గా ఉంటాయి. వీటిని అయితే మనం ఈవెన్గా లడ్డూల్లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వైట్ నువ్వులు ఉంటాయి కదా, కడిగిన నువ్వులు వేసుకొని అయితే అప్పడాలని చేసుకోవడమేనే. మరీ పలచగా కాకుండా మరీ తిక్కు కాకుండా మీడియంగా అయితే మనం చేసుకోవాలి. వీటిని అయితే కొంచెం ఎండలో ఎండబెట్టిన తర్వాత ఎప్పుడైనా మన ట్రైన్ జర్నీ కావాలంటే ఒక 70-80% ఎండిన తర్వాత అయితే మనము ఇవైతే ఇప్పుడు ఎండలో ఎండబెట్టేసాము. ఒక 70-80% ఎండిన తర్వాత అయితే మనం ఇంటికి తెచ్చుకుంటే
కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి కదా, అందులో న్యూస్ పేపర్ వేసి ఇలా ప్లెయిన్గా ఉంటాయి. ఇప్పుడే మనం ప్యాకింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనము వచ్చిన తర్వాత ఇంటికి మనము ఒకరోజు ఎండబెట్టుకుంటే చాలా ఎక్కువ రోజులైతే మనం స్టాక్ ఉంచుకోవచ్చు. ఇవైతే చూసారు కదా, ఇవి ప్లెయిన్గా ఉన్నాయి, అంటే వంక టింకలు లేకుండా మంచి నీట్గా ఉన్నాయి కదా. అందుకోసమే మనము ఈ విధంగా ఉండేటప్పుడు అప్పడాలను తీసుకొని చక్కగా కార్డ్బోర్డ్ బాక్స్లో అనేది పెట్టుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్ బాయ్.